అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ అలోపెషియా ఎరియాటా. దీన్నే పేను కొరుకుడు అంటారు. సాధారణంగా ఈ పేను కొరుకుడు అనేది మన తలలో చిన్న చిన్న స్పాట్ లాగా, అంటే ఒక రూపాయి కాయిన్ ఎలా ఉంటుంది అలాంటి స్పాట్ లాగా డెవలప్ అవుతుంది. ఆ ఏరియాలో పూర్తిగా హెయిర్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో అలాంటి స్పాట్లు ఒక చోట అవ్వచ్చు, లేదా వేరు చోట్ల వచ్చి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొంతమందిలో గెడ్డం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, ముసలివారిలో కూడా ఈ అలోపెషియా ఎరియాటా అంటే పేను కొరుకుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పేను కొరుకుడు రావడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన యొక్క రక్షణ వ్యవస్థ మన మీదే ప్రతిదాడి చేయటం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, సోరియాసిస్ కానీ, అదేవిధంగా విటిలిగో కానీ, అదేవిధంగా మనం చెప్పుకునే ఈ పెయిన్ కొరుకుడు కూడా. కాబట్టి ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ పెయిన్ కొరుకుడు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెయిన్ కొరుకుడు రావడానికి కారణాలు ప్రత్యేకించి దీనివల్ల వస్తుంది అనేది కరెక్ట్గా తెలియదు అనమాట. ఇది కేవలం ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మాత్రం చెప్పబడింది. ఈ అలోపెషియా ఎరియాటాలో పేను కొరుకుల్లో రకాలు ఎలా ఉంటాయంటే అలోపెషియా టోటాలిస్ అంటాం. అంటే ఏంటంటే మొత్తం హెయిర్ అంతా కూడా, తలలో ఉన్న హెయిర్ అంతా ఊడిపోయే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా అలోపెషియా టోటాలిస్ అంటే బాడీలో ఉన్న హెయిర్ అంతా కూడా ఇది ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రెస్ రిలేటెడ్గా ఈ యొక్క అలోపెషియా ఎరియాటా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీ లేదా మెడిటేషన్ లాంటిది యాడ్ చేసుకుంటాం మన డైలీ లైఫ్లో చాలా మంచిది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉన్న ఆహారం, డ్రై ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా అన్ని రకాల వెజిటేబుల్స్, అదేవిధంగా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి బాడీకి మంచి ఆక్సిడేటివ్స్ అంది మన యొక్క బాడీ ఇమ్యూనిటీని మంచిగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిద్ర అనేది తక్కువైపోవడం వల్ల కూడా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి సఫిషియెంట్ స్లీప్, కనీసం 7 to 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత దీంతో పాటు మేము చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్, కానీ మాకు అది రిపీట్ అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ హోమియోలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా, అంటే పర్సన్కి ఈ వ్యాధి రావడానికి గల కారణాలని మేము అడిగి తెలుసుకుని దాని ప్రకారం మందులు ఇవ్వటం వల్ల ఈ అలోపెషియా ఎరియాటాని శాశ్వతంగా తగ్గించడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారో నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతిని వాడండి. వాడితే కనుక మీకు చాలా చక్కటి పరిష్కారం అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.